హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. స్టూడెంట్స్కైనా టీచర్స్కైనా ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడంలో చాలా టైం పడుతుంది. సో మనం ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలంటే టాపిక్ వెరిఫై చేయాలి, వాటికి ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలి, స్లైడ్స్ యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేయాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్ అండ్ దాంట్లో చాలా వరకు మనకు క్రియేట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే వస్తుంటాయి. సో ఏఐ డెవలప్ అయిన తర్వాత ప్రతి వరకు మనకు సింప్లిఫై అయిపోయింది. సో మీరు ప్రాజెక్ట్ వర్క్లో కానీ స్కూల్ వర్క్లో కానీ ప్రజెంటేషన్స్ని జనరేట్ చేయాలంటే మనకు 3 బెస్ట్ ఏఐ టూల్స్ ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఏఐ టూల్స్ని యూజ్ చేసి మీరు మంచి మంచి ప్రజెంటేషన్స్ అయితే మీ ప్రాజెక్ట్ వర్క్లో క్రియేట్ చేయొచ్చు. దీంట్లో మనకు బ్యాక్గ్రౌండ్స్ కానీ, యానిమేషన్స్ కానీ, స్లైడ్స్ కానీ, ఇమేజెస్ కానీ, సో అన్నిటినీ మనము సింగిల్ ప్రాంప్ట్లో జనరేట్ చేయొచ్చు. స్టూడెంట్స్కి, టీచర్స్కి, ప్రజెంటేషన్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ వెబ్సైట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి gamma.app. సో దీంట్లో మనము మంచి మంచి ప్రజెంటేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు 100 క్రెడిట్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకు క్రియేట్ న్యూ ఫ్రమ్ బ్లాంక్, ఇంపోర్ట్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫ్రెష్గా ఒక పీపీటీని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ జనరేట్ అని ఉంటుంది, పేస్ట్ ఇన్ టెక్స్ట్ అని ఉంటుంది, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్, సోషల్ అనే ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ ప్రజెంటేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి డిస్క్రైబ్ వాట్ యూ వుడ్ లైక్ టు మేక్ అని ఉంది. ఇక్కడ టాపిక్ ఇవ్వండి. సో నేను ఆల్రెడీ ఒక టాపిక్ రెడీ చేసి పెట్టుకున్నాను, ద ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ అని చెప్పి. సో ఇప్పుడు జనరేట్ అవుట్లైన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి 8 కార్డ్స్. ఈ 8 కార్డ్స్ను యూజ్ చేసేసి మనకు ప్రజెంటేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో టోటల్ ఎన్ని స్లైడ్స్ క్రియేట్ అయ్యాయి? 8. స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, ఇట్లా టోటల్ మనకు 8 క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్, థీమ్ డిజైన్. ఇక్కడ వ్యూ మోర్ పైన క్లిక్ చేస్తే మనకు స్లైడ్స్ క్రియేట్ అవుతాయి, డిజైన్స్ క్రియేట్ అవుతాయి. సో దీంట్లో మీరు ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ థీమ్ తీసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ థీమ్. సో మనకు సింపుల్గా విత్ ఇన్ 1 మినిట్లో ఒక మంచి ప్రజెంటేషన్ అయితే క్రియేట్ అయింది. చూడండి, అన్ని స్లైడ్స్ డిజైన్ అవుతున్నాయి. సో ద ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ ఫ్రమ్ టర్నింగ్ టు ట్రాన్స్ఫార్మర్స్. సో మీకు ఇక్కడ స్లైడ్ ఇమేజ్ క్రియేట్ అయింది, ఇక్కడ ఇంట్రో క్రియేట్ అయింది అండ్ కింద మన నేమ్ వస్తుంది. ఇది స్లైడ్ 1. సో స్లైడ్ 2. సో చూడండి, ఒక ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ అయితే క్రియేట్ అయింది. ఇందులో మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే జస్ట్ అక్కడ క్లిక్ చేయండి, మనం చేంజెస్ చేయొచ్చు. సో ఇమేజ్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. రిమూవ్ ఇమేజ్, ఎడిట్ ఇమేజ్. ఎడిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ దగ్గర మీరు ప్రాంప్ట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మారిపోతుంది. సో చూడండి, ఇక్కడ ఏమన్నా మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఇట్లా స్లైడ్ డిజైనింగ్ అనేది gamma.appలో చాలా ఈజీగా చేయొచ్చు. క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్ దగ్గర ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. పీడిఎఫ్, పవర్ పాయింట్, ఇట్లా మీకు ఏది దాంట్లో కావాలంటే దాంట్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంటేషన్ క్రియేషన్లో సెకండ్ ఏఐ వెబ్సైట్ వచ్చేసి app.presentation.ai. మీరు గూగుల్లోకి వెళ్ళి app.presentation.ai అని టైప్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మనకు సెటప్ ప్రాసెస్ అయితే ఇట్లా వస్తుంది. ఇక్కడ ప్రాంప్ట్ విత్ టాపిక్ ఆర్ ఐడియా అని ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని స్లైడ్స్ తీసుకోవాలనో ఇక్కడ లాంగ్వేజ్ ఏందో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే టాపిక్ ఏందో ఇంతకుముందు ద ఎవల్యూషన్ ఆఫ్ ఏఐ జిఫ్ టైప్ చేస్తున్నాను. సో మనకు స్లైడ్స్ అయితే జనరేట్ అయ్యాయి. కలర్స్, మీరు థీమ్ కలర్ ఎట్లా ఉండాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీరు ఇంకా డిఫరెంట్ చేంజెస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్రియేట్ ప్రెజెంటేషన్. ఈ వెబ్సైట్లో కూడా ప్రజెంటేషన్ అనేది చాలా ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో చూడండి, మనకు పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ అయితే జనరేట్ అయింది. దీంట్లో మీకు మంచి ఇమేజెస్, మంచి టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ చాలా డిజైన్ అయ్యాయి. దీంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. యాడ్ పాయింట్ ఉంటుంది, ఎడిట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ పీపీటీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కాస్ట్ ఉంటుంది,
మీరు దీనిపైనే కాకుండా ఇక్కడ డౌన్లోడ్ శాంపిల్ పీపీటీ నో అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. మనకు పీపీటీ అనేది డౌన్లోడ్ అయింది. చాలా బాగా క్రియేట్ అయింది ప్రజెంటేషన్. స్టూడెంట్స్కి, టీచర్స్కి, ప్రజెంటేషన్స్ క్రియేట్ చేసే వాళ్ళకి, ప్రాజెక్ట్ వర్క్ చేసే వాళ్ళకి ఈ వెబ్సైట్లు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మీ వర్క్ను చాలా వరకు సింప్లిఫై చేస్తాయి ఈ వెబ్సైట్స్. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి క్యాన్వా. సో క్యాన్వా అనేది చాలా వరకు అందరికీ తెలిసిందే. సో క్యాన్వా లాగిన్ అవ్వండి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో పీపీటీ ప్రజెంటేషన్ అని చెప్పి టైప్ చేయండి. సో పీపీటీ ప్రజెంటేషన్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ టెంప్లెట్స్, డిజైన్స్ వస్తాయి. సో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ మనకు 10,000 టెంప్లెట్ డిజైన్స్ అయితే క్యాన్వాలో ఉన్నాయి. సో మీరు ప్రో వర్షన్ తీసుకుంటే మీకు అన్ని ప్రజెంటేషన్స్ టెంప్లెట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ పైన క్లిక్ చేసేసి కస్టమైజేషన్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే ఆల్రెడీ ఇంతకుముందు వెబ్సైట్లో క్రియేట్ చేసిన టెంప్లెట్ ఉంది కదా ఇది. సో ఈ కంటెంట్ను మొత్తము క్యాన్వా థీమ్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ప్రజెంటేషన్ అనేది మీకు నచ్చిన విధంగా డిఫరెంట్ స్టైల్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు మంచి మంచి థీమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి క్యాన్వాలో. సో ఈ 3 వెబ్సైట్లను యూజ్ చేసేసి మీరు మంచి ప్రజెంటేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియో మెయిన్గా స్టూడెంట్స్కి, తర్వాత టీచర్స్కి, ప్రాజెక్ట్ వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది.